రంజిత్ రెడ్డికి చేవెళ్ల ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సమావేశం ఆయన పాల్గొన్నారు. చేవెళ్ల ప్రజలపై నీకు ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి సేవ చేయొచ్చు కదా అని, కొత్తగా పార్టీ ఎందుకు మారావని ప్రశ్నించారు. తన సొంత లాభాల కోసమే రంజిత్ రెడ్డి పార్టీ మారారని ఆరోపించారు. చేవెళ్లలో ఉన్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చి తర్వాత టికెట్ మళ్లీ రంజిత్ రెడ్డికి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధిని గాలి కొదిలేసి ఇంకా ఎన్నికల కొరకు, ఎన్నికల వాగ్దానాల కొరకే మాట్లాడుతూ ఉన్నారు. వారు ఎన్నికలప్పుడు, ఆ రోజు ఎన్నికలతో మాట్లాడినప్పుడు మేము 3 నెలల్లో ఊరు లేకుండా పోయింది. ఏమనుకున్నాడు కేసీఆర్ని ఏమన్నారు? తెలంగాణ గాంధీ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మనం అనిమల్ ఏదైతే అనిమల్స్ ఉన్నాయో వాటి పేరు తీసుకోవద్దు, కానీ అట్లాంటి పేరు ఇలా ఈయనకు వచ్చింది. ఎవరికి? కేసీఆర్కు. తెలంగాణ గాంధీ అన్న ఆయనను ఇవాళ ఎక్కడ తొక్కి పడేసిండో ఇక మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా ప్రవర్తించిండో. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండకూడదు, దొరల పాలన ఉండాలి. దొరలాగా వ్యవహారం చేసిన కేసీఆర్ పేరు ఊరు లేకుండా పోయింది. ఏమనుకున్నాడు? కేసీఆర్ని ఏమన్నారు? తెలంగాణ గాంధీ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మనం అనిమల్ ఏదైతే అనిమల్స్ ఉన్నాయో వాటి పేరు తీసుకోవద్దు, కానీ అట్లాంటి పేరు ఇలా ఈయనకు వచ్చింది. ఎవరికి? కేసీఆర్కు. తెలంగాణ గాంధీ అన్న ఆయనను ఇవాళ ఎక్కడ తొక్కి పడేసిండో ఇక మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా